హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భావన అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే చిన్న ట్రిప్కి అయితే మేము వెళ్తున్నామండి. అస్సాంలో ఉంటున్న కామాఖ్య టెంపుల్కి అయితే మేము వెళ్ళబోతున్నాము. మేము ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ సిల్లిగురి అని సిటీలో ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నామండి. సిల్లిగురి నుండి ఎన్జీపీ రైల్వే స్టేషన్కి అయితే ముందుగా మేము వెళ్ళామండి. వందే భారత్ ట్రైన్ అయితే మేము ఎక్కామండి. మాతో పాటు ఉంటున్న ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేము ట్రిప్కి అయితే వెళ్దామండి. అయితే గౌహతి రైల్వే స్టేషన్కి అయితే మేము ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. నాకైతే ట్రైన్ జర్నీ అయితే అస్సలు పడదండి. వామిటింగ్స్ అవి చాలా ఎక్కువైపోతాయి. నెక్స్ట్ మీకు ఎలా ట్రైన్ జర్నీ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి. రూమ్కి అయితే మేము వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము రూమ్లో ఎక్కువసేపు ఉండలేదండి. అప్పుడు కరెక్ట్గా 2 అవుతుంది. చాలా ఆకలి టైం కదండి. మేము అక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా మంచి హోటల్ని అడిగి ఒక చిన్న హోటల్కి అయితే వచ్చి అక్కడ ఏదో కొంచెం భోజనం చేస్తామండి. ముందుగా ఉమానంద టెంపుల్కి వెళ్ళడం కోసమని బస్ స్టాప్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడుందో బస్ స్టాప్ అని అడిగేసి బస్ అయితే ఫైనల్గా ఎక్కిసామండి టెంపుల్ కోసమని. ఈ గుడి అయితే కామాఖ్య టెంపుల్కి దగ్గరలో ఉన్న అంటే ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుందండి, చిన్న గృహలో. ఇప్పుడు మేము షిప్ ఎక్కడానికి కోసమని వెళ్తున్నామండి. అప్పటికే షిప్ ఫుల్ అయిపోయి వెళ్ళిపోబోతుంది. మేము అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. షిప్ అంటే వెళ్ళిపోతుందని చెప్పి బేగా వెళ్ళండి అని చెప్పి అంటుంటే మా హస్బెండ్ మా పిల్లలు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఈ రోపే ఉంది కదండి, అది నడాలంటే నాకు చాలా భయం వేసింది. ఒక పక్క వీడియో తీస్తూ నడుస్తుంటే అవి ఎక్కడ పడిపోతాయని నాకు చాలా భయం వేసింది. ఫైనల్లీ అయితే స్లోగా వెళ్ళిపోయామండి. ఉమానంద ఐలాండ్ ప్రపంచంలోనే చిన్న రివర్ అంట. బ్రిటిష్ వాళ్ళు ఈ ఐలాండ్కి పికాక్ ఐలాండ్ అని పేరు పెట్టారంట. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా గైస్, అదేనండి. ఆ లోపలికి వెళ్తే మీకు అనిపిస్తుంది. మీకు దిగిన తర్వాత లోపల ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. దిగుతున్నాము. షిప్ అయితే ఫైనల్గా వచ్చింది ఆ ప్లేస్కి అయితే. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అయితే మొదలైపోయాయండి. ఈ స్టెప్స్ అరౌండ్ 200 మీటర్స్ దూరంలో ఉంటాయంట. మొత్తం అయితే మెట్లతోటే ఉన్నాయి. మెట్లు కొంచెం ఎత్తుగా ఉన్నాయి. మా పిల్లలు అయితే నడలేకపోయారు, నెమ్మదిగా అయితే నడుస్తున్నారు. కొంచెం మంది అయితే రెస్ట్ తీసుకుంటూ నడుస్తూ వెళ్తున్నారండి. పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు కూర్చొని కొంచెం స్లోగా వెళ్తున్నారు. మేమైతే ఇంకా ఇక్కడ కామాఖ్య టెంపుల్కి వెళ్ళాలి కదండి, అక్కడ మిస్ అయిపోద్దేమో అని చెప్పి దర్శనానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి. అందుకని మేము స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది ఫస్ట్ ఎంట్రింగ్స్ అండి. అక్కడి నుంచే లైన్ కట్టారు. అక్కడ వరకు మేము లైన్ అయితే కట్టామండి. ఫైనల్లీ ఎలాగోలాగా లైన్ కట్టేసి మేము లోపలికి అయితే వచ్చేసామండి. మిడిల్లో వెళ్తున్నాం కదా, డైరెక్ట్గా అక్కడికే పంపించారు. మేము అనుకున్నాము అంతే కదా అని చెప్పి వెళ్ళిపోయాం స్ట్రైట్గా. అయితే అక్కడ పంతులు గారు అన్నారు, మెయిన్ దర్శనం ఇది కాదండి, ఇక్కడ దర్శనం అయిపోయాక బ్యాక్ సైడ్ మీకు లైన్ కనిపిస్తుంది కదా, లైన్ కట్టి మీరు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా వే, అందులోకి వెళ్తే భగవంతుడు లోపల ఉన్నారని చెప్పారు. మేమైతే ఎలాగోలాగా లైన్ కట్టేసి అయితే భగవంతుడి దర్శనం అయితే ఫైనల్లీ అయిపోయిందండి. లోపలైతే వీడియో తీయనివ్వలేదండి, అందుకే ఒక పిక్ యాడ్ చేస్తాను. లోపల భగవంతుడు అలా ఉన్నారు. దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చామండి. బయటకు వచ్చాక ఎగ్జిబిషన్ ఒకటి అవుతుంది, అక్కడికైతే వచ్చామండి.
పాటు అయితే ఇదైతే ఎక్కామండి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఎక్కాను. వాళ్ళకైతే సింగిల్గా పంపించడానికి నాకైతే ఇష్టపడలేదు, ఎక్కడే గుద్దేసుకుంటారేమో, అంత స్పీడ్గా వెళ్తుంది కదా, వాళ్ళు భయపడతారని చెప్పి మేము కూడా వాళ్ళతో పాటు ఇద్దరం, ఒక పాప దగ్గర మా హస్బెండ్, నేను ఒక పాప దగ్గర అయితే కూర్చొని మేము ఇద్దరు సపరేట్ కూర్చొని అయితే ఇదైతే బాగా ఎంజాయ్ చేసామండి. చాలా కళ్ళు తిరిగిసాయి నాకైతే. ఒకేసారి స్పీడ్గా ఒకేసారి స్లో అయిపోవడంతో చాలా అంటే చాలా కళ్ళు తిరిగిసాయి నాకైతే. కదా ఫ్రెండ్స్, మేము ఎలా అయితే ఎంజాయ్ చేసాము ఈ ఉమానంద టెంపుల్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు కామాఖ్య టెంపుల్కి ఎలా వెళ్ళాము, ఎలా దర్శనం అయిందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.